ఇక ఒకవైపు నియంత్రణ రేఖ వద్ద కాల్పులు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఎప్పుడైతే పహల్గాం దాడి జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి రోజు కూడా రాత్రిపూట కాల్పులు చేస్తుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఇటు భారత్ కూడా తగిన విధంగా బుద్ధి చెప్తుంది. మరి అయితే ఇక్కడ పరిస్థితి కానీ ఒకసారి కానీ మనం పరిశీలించినట్టయితే మాత్రం పాక్ లో భయం అనేది బాగా నెలకొంది. ఆఖరికి ఎంతగా దిగజారంటే ఆఖరికి వార్ హెడ్స్ న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా మా దగ్గర 130 ఉన్నాయి, మేము భారత్ మీద ప్రయోగిస్తామంటూ కూడా ఆ దేశ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక సిసిఎస్ కేబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అత్యవసరంగా సమావేశమవుతుంది. రేపు ప్రధానమంత్రి నేతృత్వంలో ఈ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ కమిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, అలాగే ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీళ్ళందరూ కూడా సమావేశంలో ఉంటారు. తదుపరి పాకిస్తాన్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఏ రకంగా చేయాలి, పాకిస్తాన్ కి ఎలా బుద్ధి చెప్పాలి అని దాని మీద ప్రధాన చర్చ జరుగుతుంది. మరోవైపు ఇంకా చూసుకున్నట్టుగైతే మాత్రం ఇక ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైన డిమాండ్ చేసింది ఈ రోజు. ఆ డిమాండ్ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ పాకిస్తాన్ కి సంబంధించిన అంశాన్ని తప్పనిసరిగా పార్లమెంట్ లో చర్చించాలి, పార్లమెంట్ వేదికగా ఇది జరగాలి అని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇటు రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున్ ఖర్గే ఇద్దరు కూడా ప్రధానమంత్రికి నేరుగా లేఖ రాశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి జాప్యం చేయొద్దు, అత్యవసరంగా పార్లమెంట్ ని సమావేశపరచండి, పార్లమెంట్ ని సమావేశపరిచి దీనికి సంబంధించి వెంటనే చర్చించాలా, దేశ ప్రజలందరికీ తెలియాలా పాకిస్తాన్ విషయంలో ఏం చేయబోతుంది భారత్ అనేది. మరి అది ఎంపీలందరికీ తెలియాలా, అన్ని పార్టీలకు తెలియాలా, అన్ని పార్టీల సలహాలను తీసుకొని ఇక్కడ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.